దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆరాధనకు చేరవచ్చినందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. కనుక ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో మనం ఉన్నాము. కనుక ఈ దినము 8వ దినము మనం దేవుని వాక్యంలో నుంచి ఒక లేఖన భాగం చదువుకుంటాము. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుంటాం అన్నమాట. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించెను, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయు గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుడు. చదువుకున్న వాక్య భాగం ప్రభు మన కొరకు దీవించి ఆస్వాదించునుగాక. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం జ్ఞాపకం చేసుకుంటే మా ప్రియమైన వాళ్ళరా, ఆయన మనకు నీతి సూర్యుడుగా ఉంటూ వచ్చాడు. ఈ నీతి సూర్యుడు చేస్తూ వచ్చిన కార్యాలు మనకు జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ప్రభు యొక్క గొప్పతనం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆ నీతి సూర్యుడు చేస్తూ వచ్చిన ఒక గొప్ప కార్యం ఏమిటంటే, ఆ నీతి సూర్యుడు యొక్క కిరణాలు మనపై ఉదయించటం ద్వారా, మనపై పడటం ద్వారా భక్తులు రాస్తూ వచ్చిన మాట ఏమిటంటే, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను. ఈ మాట మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క సూర్య కిరణాల ద్వారా మనము మానవునికి ఆరోగ్యం కలుగుతుంది. వాస్తవానికి కూడా చూడండి, ఎంతోమంది అనేకులు ఇక గృహం కట్టుకునే విషయంలో మనకు జ్ఞాపకం తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా తూర్పు వైపు కట్టుకోవాలని ఆశపడతారు. ఎందుకంటే తూర్పు వైపున అట్లా కట్టుబడతారు గృహము. ఆ యొక్క సూర్యుని యొక్క వెలుతురు ఎప్పుడైతే ఆ యొక్క గృహం పడుతుందో ఆ ఇంటిలో ఆరోగ్యం ఉంటుందో అనేకులు విశ్వాసం ఉంచుతారు. ఎందుకనగా ఆ యొక్క సూర్యుని కిరణాల్లో డి విటమిన్ ఉంటుంది. ఆ యొక్క విటమిన్ మానవునికి ఎంతో ఆరోగ్యము అనేది. చూడండి, బాలింతలు ఒక చిన్న బిడ్డలు ఏంటంటే ఉదయపూట ఆ యొక్క సూర్యుని వెలుగు చూపిస్తారు, అది ఆరోగ్యమని. అట్లాగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నీతి సూర్యుడు అనే యొక్క వెలుగు మనపై పడటం ద్వారా మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఎందుకు ఆరోగ్యం అంటే, మానవుడు పాపమని రోగంతో ఉన్నాడు. అయితే మానవునికి స్వస్థత లేదు. అయితే మానవునికి స్వస్థత కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకంలో నీతి సూర్యుడిగా జన్మిస్తూ వచ్చాడు. ఆయన యొక్క రెక్కల ద్వారా మానవునికి ఆరోగ్యం కలుగుతుంది అని దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. ఈ నీతి సూర్యుడి ద్వారా కలుగుతూ వచ్చిన మరొక కార్యం ఏమిటంటే, మొట్టమొదటి మాట ఏమిటంటే, ఆ నీతి సూర్యుడి ద్వారా మానవునికి స్వస్థత కలుగుతుంది. రెండో మాట దేవుని వాక్యంలో రెండో మాట కీర్తన 84:11 ప్రకారం ఆ నీతి సూర్యుడి ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం కీర్తన 84:11 ప్రకారం, దేవుడిని యెహోవా సూర్యుడును ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. రెండో మాట జ్ఞాపకం చేసుకుంటే మా ప్రియమైన వాళ్ళరా, ఈ నీతి సూర్యుడు యేసుక్రీస్తు ప్రభువారు మానవుపై ఉదయించడం ద్వారా ఏం కలుగుతుందంటే కృప కలుగుతుంది. కృప అనే మాట మన జీవితంలో ఎన్నోసార్లు వింటూ వచ్చాం. కృప ద్వారా మానవునికి రక్షణ ఉంది. మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మానవునికి కృప ద్వారా రక్షణ కలుగుతూ వచ్చింది. ఆదికాండం 6:8 ప్రకారం, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. కనుక ఆరంభంలో కృప మనం చూడగలం. కృప ఎవరికంటే ప్రకటన 22 రాయబడుతూ వచ్చిన మాట ఏమిటంటే, ఆ కృప పరిశుద్ధులకు కృప. కానీ మన జీవితంలో ఆ ప్రేమిన వలన ఆ నీతి సూర్యుడు మనపై ఉదయించడం ద్వారా కృప కలుగుతుంది. అంత మాత్రమే కాదు, మరో మాట అక్కడ ఘనత కూడా కలుగును. నిజంగా ఆ యొక్క నీతి సూర్యుడు యొక్క వెలుగు మనపై ప్రచురించడం ద్వారా మనం కృప పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, రెండోదిగా ఘనత కలుగుతుంది. నిజంగా ఆయన తన వారిని ఘనపరచు దేవుడు. మనం దేవుని ఎంత ఘనపరిస్తే ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఈ ఉదయకాలసిన అంతగానో ఘనపరిచే దేవుడు. నన్ను ఘనపరిచే వారందరినీ నేను ఘనపరిచేదను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ యొక్క
యూట్యూబ్లో చూస్తున్న ఈ వాక్యం నీ జీవితంలో నీవు గణపరచబడాలంటే నువ్వు దేవుని మహిమపరచు. నీ కుటుంబం దీవించబడుతుంది, ఆస్వాదించబడుతుంది. రెండో మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటే కృప ద్వారా నీతిశూన్య వెలుగు ద్వారా మనము ఏం పొందుకుంటామంటే కృప పొందుకుంటాం, ఘనత పొందుకుంటాం. మూడో దిన వాక్యము జ్ఞాపకం చేసుకుందాం. కృప ద్వారా ఏం కలుగుతుంది మానవుడికి? యెషయా గ్రంథము 60:20. యెషయా గ్రంథము 60:20 నేను చదువుతున్న మాట. మా ప్రియమైన వాళ్ళరా, నీ సూర్యుడికును అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఈ మాట మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మా ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో ఈనాడు మానవుడు ప్రతి దినము దుఃఖము, విచారము, బాధతో ఉన్నాడు మానవుడు. అయితే మానవుని యొక్క దుఃఖ దినాలని సమాప్తం చేయడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాల్లో జన్మిస్తూ వచ్చాడు. చూడండి, ఇక్కడ ఈ మాటలు ఎంత బాగుందంటే మా ప్రియమైన వాళ్ళరా, చక్కని మాట. ఈ మాట, నీ సూర్యుడిక్కడు అస్తమింపడు. లోకంలో ఉన్నాడు సూర్యుడు, కానీ ఉదయం అవగానే ఉదయం, సాయంత్రం అవగానే అస్తమిస్తాడు. కానీ నీ సూర్యుడు, ఎవరి సూర్యుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఆ సూర్యుడు అస్తమించడు, ఆయనకు అస్తం తెలియదు, ఉదయించడమే. నిజంగా ఈ గొప్ప సూర్యుడిని కలిగి ఉండి నీ జీవితంలో మేలు పొందుకుంటాం. కనుక ఆ సూర్యుడు నీ జీవితంలో ఉంటే నీకు ఇంకా చీకటి అనేది ఉండదు, నీ జీవితంలో కష్టాలు ఉండవు, నీ జీవితంలో బాధ ఉండదు, నీ జీవితంలో దుఃఖం ఎన్నడూ ఉండదు. ఎందుకంటే ఆ సూర్యుడు నీ పైన ఉదయించే దేవుడు కనుక. అంత మాత్రం చూడండి, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. కనుక చూడండి, ఆయన వెలుగు ఒకరోజు కాదు, నిత్యము నీ పైన వెలుగు ఉంటుంది. ప్రభు నీ పైన వెలుగుంటే నీ జీవితంలో చీకటి అనేది ఉండదు. కనుక చీకటిలో అంధకారం, చీకటిలో అపాయం ఉంది, చీకటిలో తెగులు ఉంది, చీకటిలో నష్టం ఉంది, చీకటిలో అపాయం ఉంది. ప్రియా సహోదరి, నీ జీవితంలో చీకటి దినాలు ఇక నీ జీవితంలో ఉండవు. ఎప్పుడు యేసు ప్రభువారు నీపై ఉదయిస్తాడో ఆయన యొక్క కృపను పొందుకుంటావు. ఆయన యొక్క ఘనత నిన్ను గణపరిచే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఈ నీతిశూరుడు యేసుక్రీస్తు ప్రభువారిని నీ విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన నీపై ఉదయించే దేవుడు. మన పాట పాడుతుండగా ఉదయించే దివ్య రక్షకుడు అని. నిజంగా ఆయన ఉదయించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన యొక్క కిరణాలు, ఆయన యొక్క తేజ మహిమ నీపై ప్రచురింపచని ప్రవేశించబడుతున్నాడు. కనుక భక్తులు రాస్తూ వచ్చిన కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో, ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచము, అప్పుడు మా దినమంతి ఉత్సహించి సంతోషించదు. నిజంగా ఆయన కృప మనపై ఉదయిస్తే నీ జీవితంలో దుఃఖం ఎన్నడూ ఉండదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈనాడు మానవ జీవితంలో ఈనాడు దుఃఖం అనేది లేదు. ప్రతి దినం దుఃఖమే మానవుడికి. మానవ విచారంతో ఉన్నాడు, బాధలలో ఉన్నాడు. యేసు ప్రభువారు ఆయన నీ దుఃఖ దినాలను సమాప్తం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ డిసెంబర్ మాసంలో ఈ 8వ తారీఖున ఈ యొక్క వాక్యం వింటున్నావు ప్రియ సహోదర, సహోదరి. నీ జీవితంలో దుఃఖంతో ఉన్నావేమో, నిందతో ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో, అనారోగ్యంతో ఉన్నావేమో. అయితే ప్రవేశిస్తున్న ఒక మాట ఏమిటంటే, ఆయన నీ దుఃఖ దినములన్నీ సమాప్తములగును. ఈ 20 సంవత్సరంలో నీ దుఃఖ దినాలన్నింటినీ ప్రభు తీసివేస్తున్నాడు. విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు, ప్రభు తప్పక ఆయన సహాయపడతాడు. మరి వాడికి జ్ఞాపకం చేసుకున్న దేవుని వాక్యంలో చూడండి, అపోస్తుల కార్యములు 9:3 ప్రకారం ఆయన నీతి సూర్యుడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం దేవుని వాక్యం చూద్దాం మాట. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలో ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. చూడండి, ఇక్కడ ఆకాశం కలిగిన వెలుగు. ఈ వెలుగు వేస్తూ వచ్చంటే చూడండి, సౌలును పౌలుగా మారుస్తూ వచ్చింది. తన జీవితం మారిపోతూ వచ్చింది. ఎప్పుడైతే ఆ ప్రకాశమైన వెలుగు అతనిపై పడుతూ వచ్చిందో తన జీవితం మారిపోతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, అతని కన్నుల నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి బాప్తిసం పొందిన రాయబడుతూ వచ్చింది. 9వ అధ్యాయం 18వ వచనంలో. ప్రియ సహోదరుడు,
ఈనాడు నీ జీవితంలో దృష్టి నీకు కలగాలంటే ఆయన వెలుగు నీపై ప్రకాశింపాలి. ఎందుకంటే మానవుడు ఈనాడు దేవుని దగ్గర రాలేకపోతున్నాడు. ఎందుకంటే మానవుడు అంధత్వంలో ఉన్నాడు. దేవుని వాక్యం ఈ విధంగా కనబడుతూ వచ్చింది. ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనమును కలిగిస్తూ వచ్చింది. అది మనం పాట పాడుతున్నాం. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. కనుక మానవుడు మనోనేత్రాలు ముయ్యబడుతూ వచ్చినాయి. కనుక నీ మనోనేత్రం తెరవడాలంటే నువ్వు ప్రభు యొద్దకు రావాలి. ప్రభు యొద్దకు వస్తే నీ నేత్రాలు తెరబడతాయి, నువ్వు దృష్టి పొందుతావు, నువ్వు వాస్తవమైన చూడగలవు. బైబిల్ రాయబడిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కనుక నీ జీవితంలో ఏ సూర్యుడు నీపై ఉదయించడం ద్వారా నువ్వు వెలుగు పొందుతావు, నువ్వు దృష్టి పొందుకుంటావు, వాస్తవమైన జీవితాన్ని చూడగలవు, ఆ పరలోకాన్ని నువ్వు చూడగలవు. ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఈ నీతి సూర్యుడు నీపై ఉదయించడం ద్వారా నీ జీవితంలో మొట్టమొదటిగా నువ్వు స్వస్థత పొందుకుంటావు, రెండోదిగా నీ జీవితంలో దేవుని యొక్క కృపణ పొందుకుంటావు, మూడోదిగా ఆయన యొక్క ఘనత పొందుకుంటావు, నాలుగో మాట జ్ఞాపకం చేసుకుంటే ఈ నీతి సూర్యుడు నీపై ఉదయించడం ద్వారా నీ జీవితంలో నీ దుఃఖ దినములన్నీ సమాప్తములగును. అంత మాత్రమే కాదు, ఈ నీతి సూర్యుడు నీపై ఉదయించడం ద్వారా ఏం జరుగుతుంది? ఆఖరిగా మా ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం చదువుతూ వచ్చినాం, నీకు రక్షణ కలుగుతుంది, నీకు రక్షణ కలుగుతుంది. ఆ రీతిగా ప్రభు ఉదయకాల సమయంలో ఆయన నీకు రక్షణ అనుగ్రహించి ప్రభు నిన్ను నీ కుటుంబమును దీవించుగాక. ప్రార్థన చేసుకుంటా. ప్రేమల తండ్రి, దైవదేవా, యేసు ప్రభు యొక్క స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి మీరు ఇస్తూ వచ్చిన మాట బట్టి స్తోత్రాలు. ఎవరైతే ప్రభా మీ వాక్యం వింటూ వచ్చారో వారి జీవితంలో తండ్రి వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి ప్రభా. ఈ యొక్క 20వ సంవత్సరంలో ప్రభా 8వ తారీఖున ఎవరైతే వాక్యం వింటున్నారో తండ్రి వారి జీవితంలో వారి దుఃఖ దినాలన్నీ ప్రభా తండ్రి మీరే తొలగించి వారి కుటుంబ జీవితంలో వారికి సంతోషం, ఆనందం మీరు అనుగ్రహించండి. వారి కుటుంబాలను మీరే జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను మీరు ఆశ్రయించమని కోరుతున్నాం. ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్నారో తండ్రి వారి కుటుంబ జీవితంలో రక్షణ మార్గం అనుగ్రహించండి, వారి దుఃఖాలను సమాప్తం చేయండి ప్రభా. మీ పరలోక ఆశీర్వాదం నింపును కోరుతూ విశ్వాసులు ప్రార్థిస్తూ ప్రభా వారి కుటుంబాలు ప్రభా నూతన సంవత్సరంలో నూతన వాగ్దానంతో అనుగ్రహించమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మా ప్రియమైన వాళ్ళరా, ఇంకా మీరు తెలుసుకోవాలంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షించండి, అనేకులకు ఈ వాక్యం మీరు పంపించండి, అనేకులకు మీరు పంపించడం ద్వారా మీరు దీవించబడతారు. ఆ రీతిగా మా యొక్క పరిచర్లో కూడా మీరు కూడా పాల్గొనవలసిందిగా ప్రభు నామమున మీకు మనం చేర్చున్నాం. దేవుడి ఉదయకాల సమయంలో మేము దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.